ఫ్రెండ్స్, మనం తిరుపతిలో ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఒక అద్భుతమైన ఘట్టం ఏంటంటే 6 గంటల ధ్యానం. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. మనం ఉన్న ఈ తిరుపతిలో 7 కొండలు, 6 కొండల తర్వాత పైన ఉన్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద స్వరూపుడు. అంటే మనము మూలాధారంలో ఉన్నాం ఇక్కడ ప్రజెంట్. ఈ మూలాధారం నుంచి ఒక్కొక్క కొండ ఎక్కి పైకి వెళ్ళినప్పుడు ఆయన్ని చేరుకుంటాం, ఆనంద స్వరూపుణ్ణి. అలాగే మన బాడీలో ఉన్న చక్రాస్కి ఇక్కడ ఉన్న 7 కొండలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి ఇటువంటి ప్రదేశంలో 6 గంటలు ధ్యానం చేస్తున్నాము అంటే అందరూ కూడా త్వరలో ఆ 7 కొండల వాడిని అద్భుతంగా దర్శనం చేసుకుంటారు అని అర్థం. తర్వాత మరి పత్రిజీ ధ్యాన మహాయాగం సార్ మొదలుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయింది. యజ్ఞాల దగ్గర నుంచి, కర్నూలులో ప్రారంభమైన దగ్గర నుంచి అనేక ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు. కైలాసపూర్లోనే ఎందుకు అంటే దాదాపుగా 12 సంవత్సరాలుగా మనం కైలాసపూర్లో చేసుకుంటున్నాం. హిమాలయాలోని కేదార్ దగ్గర నుంచి ప్రారంభిస్తే శైవ క్షేత్రాలన్నిటినీ ఒక సరళ రేఖ మీద తీసుకుని వస్తే మధ్యలో మనం ఉన్నాము. మన కైలాసపురి క్షేత్రం మధ్యలో ఉంది. ఇటువంటి క్షేత్రంలో ఆ పిరమిడ్లో మనం ధ్యానం చేస్తే ఈ 7 కొండల్ని అద్భుతంగా మనం దాటగలుగుతాం, చేరుకోగలుగుతాం. ఇంకొక ప్లస్ పాయింట్ మనకి పత్రిజీ శక్తి స్థల్. ఈ 2 మనకి ప్రతి ఒక్క ధ్యానికి కూడా, ఎవరైతే ధ్యానం కోసం తపన పడుతున్నారో వారందరికీ కూడా ఈ 2 అక్కడ ప్లస్ పాయింట్ మనకి. ఇక భోజనాల సంగతి అవన్నీ మనకు తెలిసిందే, ఎక్కడికి వెళ్ళినా మనకి విందు భోజనాలే. మరి దీని అన్నిటితో పాటుగా ఇంకొక సెలబ్రేషన్ మనకి వరల్డ్ మెడిటేషన్ డే, డిసెంబర్ 21. చూడండి అది ఎంత కోఆర్డినేషన్గా మనకి అది లభించిందో. ఇన్ని సంవత్సరాల కృషి మనకి ఆ రోజు ఆ సెలబ్రేషను. కాబట్టి ఈ సంవత్సరము ఎప్పుడు ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం మనం కార్యక్రమాలని, కానీ ఈ సంవత్సరం ఉదయం 10 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. మనం సెలబ్రేషన్స్తో పాటుగా పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ప్రారంభించుకోబోతున్నాం ఈ సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ముందుగానే రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా దానికి తగినట్టుగానే అక్కడ వసతులు అన్నీ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఈసారి విజయభాస్కర్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేశారు. కేవలం ఏదో ఈ 10 మంది 20 మంది కాదు, మొత్తం అందరినీ కలిపి ఒక భాగస్వాములను చేసి కమిటీ ద్వారా, పిఎస్ఎస్ఎం కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈసారి. మరి అందరం మనం భాగస్వాములమే పిఎస్ఎస్ఎం మూమెంట్లో. కాబట్టి ఈసారి ఇటువంటి గొప్ప నిర్ణయం ప్రతి ఒక్కరం చేయగలిగిన వాళ్ళందరూ కూడా, మేము ఈ సేవ చేస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయటము. అలాగే గతంలో జరిగిన ఏదైనా మీకు లోపాలు అనిపిస్తే వాటిని ట్రస్ట్ వారికి ఆల్రెడీ మీటింగ్స్ స్టార్ట్ అయినాయి, జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ కంటిన్యూ అవుతాయి అవి. వీటిలో మీరు ఏదన్నా సజెషన్స్ చేస్తే వాటిని మార్చడానికి కూడా ఏదన్నా లోపాలు ఉంటే చేయటానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భాస్కర్ రెడ్డి సార్ ఈసారి విజయభాస్కర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి అద్భుతంగా ఇంకా అంగరంగ వైభవంగా మనం అందరం కలిసి పత్రిజీ ధ్యాన మహాయాగం 4ని అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం మన కైలాసపూర్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.